యేసునాథా ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం 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 అయ్యా. మరొకసారి ఉదయకాల సమయంలో యేసయ్యా మీ పాదాల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. మమ్మల్ని కనికరించు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తప్ప. మాకున్న ఏకైక నిరీక్షణ నీవు. గడిచిన పునరుత్థానపు దినమున మీ యొక్క విలువైన శరీర రక్తములో మేము అందరినీ పాల్గొని పొందుకుంటే అవకాశం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. దిగిరండి స్వామి. ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని కనికరించండి. మమ్మల్ని బావుగా కడగండి, శుద్ధీకరించండి. దేవానికి స్తోత్రం. మా సకల అతిక్రమములను యేసయ్యా మీ యొక్క సన్నిధానంలో ఒప్పుకొనుచున్నాము. మమ్మల్ని శుద్ధులుగా చేయండి, అభిషేకించండి. పరలోకపు శక్తి చేత మమ్మల్ని మీరు కమ్ముకోనండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 2000 సంవత్సరాల క్రితం నా కొరకు కలువరి కొండ మీద సిలువలో యాగమైనటువంటి తండ్రి, వెదకు తేబడు గొర్రె పిల్లవోలే బొచ్చు కత్తిరించమంటే గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆ సిలువలో మీరు నా కొరకు నోరు తెరవలేదు కదా తండ్రి. అందుని బట్టి వస్తుంది ఆ ఘోర శిలువ మరణం నా కొరకే అని నేను నమ్ముతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన విన్నపాలు వినే దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధతలో అతి సుందరుడవు పరిశుద్ధమైన జీవితాన్ని నాకు నువ్వు నేర్పిస్తున్నందుకై నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకపు ద్వారములు మా కొరకు తెలిసిన దేవా నీకు స్తోత్రం. భూలోకానికి మీరే మా కొరకు దిగి వచ్చి రక్తం గార్చిన దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా యొద్దకు సువార్తను పంపించినందుకై నీకు వందనాలు. సువార్త ప్రకాశం ద్వారా మా హృదయాలు వెలిగింపజేసినందుకై నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో మా స్తుతులు మీరు అంగీకరించండి అయ్యా. మా ప్రార్థన విన్నపాలు వినుటకు మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఇదివరకు ఎన్నో విన్నపాలు మీ సందర్భంగా కోరుకున్నాం. ప్రతిదీ నెరవేర్చిన దేవుడు నువ్వు, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఏ ఒక్క ప్రార్థన కూడా నువ్వు తృణీకరించలేవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. మా మంచి దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీ
నీవేనా 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 ఆత్మదాచిన వెంబడించిన బంధువు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధువు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా సంపదల ధనివే సర్వకృపానిధివే సంపదల ధనివే సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్యము కదలని సియోను కొండా నీకు స్తోత్రములయ్యా. నీ ఉన్నతమైన ప్రేమ సంకల్పము కొరకై నీకు వందనాలు చేస్తున్నాం అయ్యా. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరు తెలుసు దేవా. మేము ఎరిగినటువంటి ఏకైక శక్తిమంతుడవు నీవే కదా. అందును బట్టి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హరితిగా దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉదయకాల సమయంలో మన ప్రాణప్రియుడు మనల్ని విడిచే దేవుడు కాదాయన.
మన మధ్యలో సంచరిస్తూ మన ప్రార్థన విన్నపాలు వినడానికి చేరి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో మనం తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ముందుకు సాగుదాం. అనుదినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు, కానీ సువార్త ప్రకటించే వారు కొందరే. మరి దేవుడు ఈ నశించిపోతున్న అనేకులను రక్షించుటకు కృప చూపాలి. సువార్త కొరకు గొప్ప ద్వారాలు తెరవాలి. గొప్ప దైవజనులను దేవుడు సువార్త కొరకు లేవనెత్తాలి. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన విన్నపం. లేక అనేకులు రక్షింపబడిన తర్వాత అసత్యములో నామకార్థ క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న వారెందరో ఉన్నారు. వారిని కూడా దేవుడు కటాక్షించాలి. వారందరూ కూడా ఈ తరములో దేవుడు తన దాసుని ద్వారా రచింపజేసినటువంటి సారాంశంతో కూడుకున్నటువంటి సందేశాలు, మరి రంజితోభిరాయ గారి యొక్క గ్రంథాల్లోనే ఆ యొక్క సత్య సారాంశం దొరుకుతుంది కనుక ఈ సత్యబోధలోనికి దేవుని ప్రణాళికలో ఉన్న వారందరూ నడిపించబడాలి. దైవజనుని యొక్క గ్రంథాలు చదవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యమందు అనేకులు ప్రతిష్ఠించబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మేము బిడ్డలారా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి కోత ఎంతో విస్తారంగా ఉన్నది. ఆ యొక్క పరంపరలో థాయిలాండ్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం మరి భూప్రపంచమంతా వెళ్ళాలని మనం ఎంతో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. మొదటి దేవదర్శన దినోత్సవం ఇంటర్నేషనల్ వైడ్గా బ్యాంకాక్లో జరుగుతూ ఉంటుండగా దేవుడి కృప చూపినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా అయ్యగారి గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేయబడాలి. ఏఐ ద్వారా అయ్యగారి ప్రసంగాలు, గ్రంథాలు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడినట్లు దేవుడే దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్లు మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశములన్నిటిని బట్టి శేషరావన్న గారు మొదటిగా ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, వందనములు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయనా. మీ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో మోకరించి కృపణించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాను. భూమి మీద ప్రభువా ఎందరైతే నాయకులు ఉన్నారో మరెవ్వరూ నశించకుండా ప్రభువా రక్షణలోనికి వచ్చేందుకు సహాయం చేయండి. వారి యొక్కకు సువార్త వెళ్ళినట్టు మీరే సహాయం ప్రతి మారుమూల ప్రాంతానికి మీ స్వార్థం ఆహారం కలిగిన సేవకుడు పంపండి ప్రభువాన్ని. అదేవిధంగా రక్షణ పొంది కూడా ప్రభువా అందులాగానే బ్రతుకుతున్నటువంటి మా సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి, వారిని సత్యమును ప్రతిష్ఠించండి. సత్యము ప్రభువా వారి కన్నులకు తెలియవడానికి మీరే సహాయం చేయండి. వారి ఆత్మనేత్రాలను వెలిగింపచేయండి. ముట్టండి ప్రభువా. సత్యం అనేది మోసుకెళ్తున్నటువంటి సంఘము భూమి మీద ఉన్నది ఎరుగునట్లు మీరు సహాయం చేయండి. ఐదుగా రాసినటువంటి గ్రంథాలలో ఉన్న సారాంశం మీరు సహాయం చేయండి. సత్యము తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. అసత్యము తొలగించండి. ప్రతి ఒక్కరు ప్రభువాని నామం రక్షణ పొంది ప్రతి ఒక్కరు సత్యం అందు స్థిరపడినట్లు మీరు సహాయం చేయండి. సత్యం అనేది ఉడికితో వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. ఐదారు గ్రంథాలను ప్రతి ఒక్కరు చదువునట్లు మీరు సహాయం చేయండి. తండ్రి, క్రైస్తవులను ప్రతి ఒక్కరి చేతిలోకి అయ్యగారు ద్వారా మీరు రాసిన గ్రంథాలు వెళ్ళినట్టు మీరు సహాయం చేయండి. తండ్రి, సాహిత్యవంత ప్రపంచంలో విస్తరించడానికి మీరు సహాయం చేయండి. దేవా, ఏఐ ద్వారా అయ్యగారి ప్రసంగాలు వెళ్ళినట్టు మీరు సహాయం చేయండి. అన్ని భాషల్లోకి తర్జుమవునట్లు మీరు సహాయం చేయండి. ప్రభువా, ఆ ప్రసంగాలు వెళ్ళి అనేక మంది ప్రభువా నిస్సత్యంలో స్థిరపడి సహాయం చేయండి. అదేవిధంగా థాయిలాండ్లో జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ వైడ్ జరగబోయేటటువంటి ప్రభువా మొట్టమొదటి దైవ దర్శనం దినోత్సవం మీరే ప్రభువా అద్భుత కార్యాలు జరిగించండి. అక్కడి నుంచి ప్రభువా ప్రపంచమంతటికీ సత్యం విస్తరించడానికి సహాయం ఆ దినం కొరకు ప్రార్థిస్తున్నాను.
తండ్రి మీరే దిగి వచ్చి అద్భుత కార్యము చేయండి. జరిగించండి. ఆటంకపరుస్తున్న దురాత్మ చీకటి శక్తులు వేస్తున్నాము, తొలగిస్తున్నాము. ఆమేన్. ప్రతి ఒక్క అడ్డును తొలగించండి ప్రభువా. కావలసిన ధనం మీరు సమకూర్చండి. కావలసినటువంటి ప్రభు పరివారాన్ని మీరే సమకూర్చండి. ఆమేన్. ప్రతి వారికి మీరు తోడై ఉండండి. ఆ దేశం ప్రపంచంలోని ప్రతి మారుమూల దేశం నుంచి అక్కడికి వచ్చేటప్పుడు దైవజనులందరినీ ప్రభావ మీరే ప్రేరేపించండి. అద్భుత కార్యములు చేయండి నాయన. చెల్లిస్తున్నాం. అదేవిధంగా అయ్యగారు రాసినటువంటి గ్రంథములు ఇంగ్లీష్లో తరచుగా ఉంటే మీరు సహాయం చేయండి. కావలసినటువంటి ధనములు మీరే ప్రభావ సమకూర్చండి. అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. చెల్లిస్తున్నాం. అయ్యగారి పైన జరుగుతున్నటువంటి దాడిని ప్రభావ యేసునామంలో బంధిస్తున్నాము. ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ చీకటి శక్తులు, మంత్రశక్తులు నజరేయుడు యేసునామంలో బంధిస్తున్నాము. అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆటంకములన్నీ తొలగించండి ప్రభువ. ధనము సమకూర్చండి. అయ్యగారికి ఉన్నటువంటి అప్పులన్నీ తొలగించండి. ప్రతి ఒక్క దైవజనుడి కోసం ప్రార్థిస్తున్నాము. ఉన్న దైవజనులందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. కుటుంబముల చుట్టూ మీరే తోడై ఉండి నడిపించండి. అనారోగ్యం తొలగించండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. మీరే క్షేమము దయచేయండి. ఈ రాబో దినములలో అద్భుతంగా పరిచయ ప్రభు కొంచెం వ్యాప్తంగా విస్తరించడం మీరు సహాయం చేయండి. అద్భుత కార్యము చేయమని మహిమగలత మీరే పొందుకున్నాను. ఆయన అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క పాదాల చెంతకు చేరి అయ్యా మీ సన్నిధిలో గోజాడుతున్నాను. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే తండ్రి. దయగల దేవా, మేమే ఉద్యోగం కొరకైతే ప్రార్థన చేస్తున్నాము. ఈ అద్భుత కార్యము ఇది భూమి మీద జరగాలని ప్రార్థన చేస్తున్నామని వెరిగిన దేవుడు తండ్రి. అడ్డగిస్తున్న చీకటి సామ్రాజ్యమును, చీకటి సైన్యములు యేసుక్రీస్తు నాముల కాలిపోనుగాక. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంలో యేసుక్రీస్తు నాముల గద్దిస్తూ బంధిస్తున్నాం. దేవాగ్ని నీ యొద్ద నుండి దిగివచ్చునుగాక. ఈ యొక్క స్థలంలోనికి నీకు స్తోత్రం. సకల చీకటి శక్తులు యేసునాములో కాలిపోనుగాక మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ యొక్క సూపర్ న్యాచురల్ పవర్ మాకు కావాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రం. మీ అద్భుత కార్యములు జరిగించండి. ఆమెను స్వస్థపరచువాడుగా నువ్వు దిగిరండి తండ్రి. మీ దాసునికి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. సకల బలహీనతలు యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నా. పూర్ణ ఆరోగ్యము కలిగినాక మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఎందరైతే దైవజనులు ఆరోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. దైవజనులు కరుణాకరణని జ్ఞాపకం చేసుకునండి. సతీశనని జ్ఞాపకం చేసుకోండి. రవణని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఐజక్ రాజని జ్ఞాపకం చేసుకునండి. మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ యొక్క చేతి యొక్క తిమ్మిర్ల సమస్య యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మంజులక్కని జ్ఞాపకం చేసుకునండి. దాని యొక్క సౌకర్యాలు మీరు ముట్టండి దేవానికి స్తోత్రాలు. అయ్యా మరి అన్న వాళ్ళ మమ్మీని జ్ఞాపకం చేసుకునండి. స్తోత్రాలు. అదే రీతిగా ప్రభావ గోపేనని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి. మీరు లేపారు, లేవనెత్తారు. పూర్ణ స్వస్థత ఇచ్చినటువంటి బట్టి నీకు స్తోత్రాలు చూపిస్తాం. కృప చూపించండి అయ్యా. రక్షణ మారుమనసు ప్రణాళికలోనికి అనేకుల్ని మీరు స్వస్థత ద్వారా నడిపించిన దేవుడు అయి ఉన్నావు. నీ అద్భుత కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు. దయగల దేవా, ప్రార్థనలు బిడ్డలు శిష్యరవరను బట్టి అయా తనలో మీరు ఇచ్చినటువంటి ప్రార్థన దాహంను బట్టి నీకు స్తోత్ర. యథార్థమైన మనిషి మనసును బట్టి నీకు స్తోత్ర. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, తన సతీమణి, తన పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుని, తమ నవీందరు మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తను నీకు స్తోత్ర. అయా వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తారు. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అంటూ కట్టబడి కొనసాగుతున్నటువంటి ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దైవమా, మరొకసారి ఎలిషన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మోహన్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కాంతారావణ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దర్శించండి అయా. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారం కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి. ఇంతకంతకు వర్ధిల్లింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయా. మరొకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడినాయి కదా దినాన. ఎందరైతే సత్య సంబంధుల పిల్లలు రాస్తూ ఉన్నారో వారందరినీ మీరు తోడుగా ఉండండి. వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి.
మా బిడ్డలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి మీరే కృప చూపించండి దేవా. మా దేశంలో జరుగుతున్నటువంటి మత ఛాందస్తవాది జరిగిస్తున్నటువంటి దాడులను చూస్తూ ఉన్న దేవుడు అయినా మీ ప్రతీకారము చేయుటకు దిగిరండి అయ్యా. మా దేశం నుంచి మతోన్మాదాన్ని పారదోలండి తండ్రి నీకు స్తోత్రం. అదే రీతిగా ప్రభువా ఇజ్రాయేల్ యొక్క వార్ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశమును నువ్వు తలగా నియమించినటువంటి దేవుడు, జనములకు తలగాను ఉంచినటువంటి శిరస్సుగా ఉంచినటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అంతా మీ చితికెత్తి పడుతున్నాం. మీ చిత్తాన్ని జరిగిన సమయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం. కాలము బహు సంకుచితమై ఉన్నది అయ్యా. మా ముందు కొద్ది రోజులే ఉన్నాయి మేము స్వార్థ పనిలో దూసుకుపోవడానికి. మీ కొరకు అద్భుత కార్యాలు జరిగించడానికి మీరే కృప చూపించండి దేవానికి స్తోత్రం. దయగల తండ్రి, మరొకసారి దినమంతా కూడా మీ చేతికి పడుతున్నాం. ఈ దినంలో సకల పొంచి ఉన్న చీకటి దుష్ట దురాత్మంధకర దయ్యపు శక్తుల ప్రభావం యేసుక్రీస్తునాల గద్దిస్తూ బంధిస్తున్నాం. మా ప్రతి పనిలో మీరు తోడు ఉండండి, ప్రతి అడుగులో మీరు తోడు ఉండండి, ప్రతి కదలికలో మీరు తోడు ఉండండి. ఈ పరలోకపు అభిషేకాన్ని మా మీద కుమ్మరించి ఈ దినానికి కావాల్సినటువంటి ఆత్మీయహారం అయ్యా మీ వాక్యం ద్వారా మీరే మాకు మెండుగా దయచేయండి. వాక్య ధ్యానంలో వెలుచుండా కావాల్సినటువంటి జ్ఞానం, హృదయం మీ ఆత్మచేత మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. మరొకసారి ముందున్నటువంటి సమయాన్ని చితికి పడుతున్నాం. మీ చిత్తానుసారం నడిపించాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్లో, 6వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతూ ఉన్నాను. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము మరి కొంతమందిని క్షమించడానికి డెలిబరేట్గా పూనుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైతే శపిస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారిని మీరు ప్రేమించాలి, వారిని మీరు క్షమించాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ యొక్క ప్రచండమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఏంటండి 13వ వచనము, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. మనము సహోదరుని ప్రేమించకపోతే నరహంతకులమని లేఖనం సెలవిస్తూ ఉన్నది. వాడు మనకు ఎంతో కీడు చేసి ఉండవచ్చు, కానీ నువ్వు వానికి మేలు చేయడం నేర్చుకోవాలి. నువ్వు మేలు వానికి చేయడం వల్ల వాని నెత్తి మీద నువ్వు నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతున్నావు. కీడును మేలు చేత మనము జయించాలి అని దేవుడు అనేక సందర్భాలలో మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సహోదరులకు మధ్య, లేకపోతే కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, మరి కుటుంబ వ్యవస్థలో ఎన్నో బంధాలు ఉన్నాయి. అత్తగూడల బంధం ఉన్నది, తండ్రి కొడుకుల బంధం ఉన్నది, అన్నదమ్ముల బంధం ఉన్నది. మరి ఎన్నో రకాల రిలేషన్స్, చిన్న కారణాలను బట్టి విడిపోయిన వారు ఎందరో ఉన్నారు. చిన్న కారణాలను బట్టి మాట్లాడకుండా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ మనము సహోదరుని ద్వేషించిన ఎడల
మనం ఇంకా నువ్వు పాపములో నిలిచి ఉన్న వారమే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. మేలైనది నువ్వు చెయ్యగోరి అలాగూ చేయకపోతే నీకు పాపము కలుగుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. మరి యాకోబు ఏశావుల యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. అన్నదమ్ముల మధ్య చాలా ఘోరమైనటువంటి ఎడబాటు కలిగింది. నన్ను మోసం చేసినాడు నా యొక్క సహోదరుడని ఏశావు యాకోబు మీద కక్ష పెంచుకున్నాడు. చంపుదమన్నంతగా కోపం పెంచుకున్నాడు. అయినా కొంత కాలానికి వారిద్దరు కూడా మంచిగా అత్తుకొని పోయారు ప్రేమ కలిగి. సరే, రేపు పరలోకం పోయిన తర్వాత మనకు ఏశావు కనబడతాడో కనబడో తెలియదు, గ్యారంటీ లేదు. ఏంటండి, కయ్యూను పరలోకం పోయిన తర్వాత కనబడాడు మనకు. వాడి దుష్టుని సంబంధి అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఏశావు మేబీ పరలోకంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మహారోదనతోనూ ప్రార్థన చేసిన ఏశావు ప్రార్థన దేవుడు వినలేడు. కన్నీళ్ళు విడిచిన ఏశావు ప్రార్థన దేవుడు వినలేడు. కానీ యాకోబు పరలోకంలో ఉంటాడు. ఇద్దరి మధ్య చంపుకుందామన్నంత ద్వేషము వచ్చినప్పటికీ కొన్నాళ్ళకు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కలుసుకున్నారు, ఒకరినొకరు నత్తుకున్నారు, ఆతిథ్యం చేసుకున్నారు. ఈ యొక్క మెచ్యూరిటీకి మనం రావాలి. కొన్ని వివాదాలు, కొన్ని సమస్యలు క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి పోయిందాక కూడా తెగవంట. ఈ భూమి మీద మనకు మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మరి కొంతమంది దేవదూతలకు కూడా ఉన్నాయంట సమస్యలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మీలో ఒకరికి మన ఒక్కరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమనుటకు తెగించుచూ ఉన్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకంకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతిని గురించి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాము అని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఏంటండి, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృఢీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా. వివాదాలున్నాయి సహోదరునికి మధ్య. అరే, మీకున్న వివాదాలే మీరు తీర్చుకొని సామరస్యపూర్వకంగా కలవకపోతే రేపు అక్కడికి కొంతమంది సహోదరులు ఉన్నారు, మన దేవదూతలు, వారికి కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ సహోదరుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వారికి నువ్వు తీర్పు తీర్చబోతున్నావు వివాదంలో. ఇద్దరు వచ్చి చెప్తారు నీకు సమస్య రేపు పరలోకం పోయిన తర్వాత. మరి అన్నయ్య అంటారా, తమ్ముడు అంటారా, బ్రదర్ అంటారా తెలియదు, పిలుస్తారు పరలోకం పోయిన తర్వాత. నువ్వు కూర్చుంటావు అక్కడ తీర్పరిగా. ఇద్దరు వారి సమస్యలు చెప్పుకుంటారు. ఇట్లా నా సమస్య ఇదండి, నేను అసలు వీనికి ఏం అన్యాయం చేయలేదు, వీడు నా మీద చెడ్డ ప్రచారం చేసిండు, వీడు నా గురించి ఇట్లా చెప్పినా ఏం చెప్తారో. అప్పుడు వారిద్దరిలో ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము నువ్వు నిర్ణయించాలి. ఏంటండి, మనము ఆడికి పోయిన తర్వాత దేవుని బిడ్డలారా వారిని సమాధానపరుస్తామా, విడగొడతామా? న్యాయమైన తీర్పు తీర్చడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కోట్ల సంవత్సరాలుగా దేవదూతల మధ్యనే ఎడబాటున్నారు, అయినా వాళ్ళు కలిసిన్నారు అందరూ. ఒక టైం రాబోతున్నది, ఆ టైం వచ్చినప్పుడు మాకు తీర్పు జరుగుతుంది అనుకున్నారు. అప్పటిదాకా ఉన్న రోజు ఆ వివాదాన్ని రేపుకోలే. మనందరికీ తెలుసు, దేవునికి సాతానుకున్నంత శత్రుత్వం ఇంకెవరికి లేదు. ఎవరికి లేదు, ఉండదు. భూ చరిత్రలో ఇంత ముందు కానీ తర్వాత, నా భూతం నా భవిష్యత్తు, అంత శత్రుత్వం ఉన్నది ఇద్దరి మధ్యలో. కానీ సాతాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చాలా మంచిగా వాడిని పలకరిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చితివి నీవు అంటే, భూలోకం మంది ఇటువాడు సంచరిస్తూ వచ్చాను ప్రభువా. ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, ఏ లోకం నుంచి నువ్వు వచ్చావని దేవుడు అడిగినప్పుడు భూలోకం నుంచి వచ్చానని చెప్పాడు. ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. ఇది అంతకన్నా పెద్ద శత్రుత్వం. వాడి గమ్యం నరకం కదా, గ్యారంటీ కన్ఫర్మ్ అయిపోయింది. అయినా వాడితో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నరక పాత్రుడితో యేసయ్య పలకరిస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా మనం అట్లుండాలి. కొంత నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు.
అయినా మనం అంత శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. ఒక పీస్ మనం ఈ లోకంలో ఆకాంక్షించాలి. ఇది ఆజ్ఞ మనకు దేవుడు అనేకసార్లు చెప్పినాడు. కొన్ని సందర్భాలలో హితోపదేశం కూడా చేసినాడు. ఏంటండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే మీరు శక్యమైతే అన్నాడు కదా, శక్యమైతే మీరు అందరితో మీరు సమాధానం కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి అన్నాడు. 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి 13వ వచనం. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకుని అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు యత్నము చేయండి, ప్రయత్నం చేయండి. అందరితో సమాధానం కొనుటకు. ఎవరితో ఏంటండి, ఎవరిని గమ్యం ఏందో మనకు తెలియదు. వాడు పరలోక రాజ్యం వస్తాడో నరకం పోతాడో మనకు తెలియదు. చిన్న కారణాలను బట్టి మనుషుల మీద శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. లెట్ దెమ్ ఫర్గివ్. ఏంటండి, నీ సహోదరునికి నువ్వు క్షమించు. నీ ఎడల వాడు ఏమైనా తప్పిదము చేస్తే మనకు క్షమించు. నిన్నేమన్నా వాడు గాయపరిచే పని చేసినా నువ్వు క్షమించు. మన మూలవాక్యం అదే కదా. వినుచున్న మీతో నేను చెప్పుచున్న సంగతి ఏమనగా, లోకం నా మాట వినకపోవచ్చు, కానీ మీరు నా మాట వింటున్నారు. వినుచున్న మీతో నేను చెప్తున్నాను ఏంటంటే, మీ శత్రువులను మీరేం చేయండి, ప్రేమించండి. మీ శత్రువులను మీకు క్షమించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం యేసు ప్రభువులో నుంచి ఈ ఉపదేశాన్ని మనం పొందుకోవాలి. వాడు నరకపాత్రుడైనా పర్వాలేదు, నువ్వు వాని మీద కక్ష పెంచుకోవద్దు. నువ్వు వానికి లైట్గా తీసుకోవాలి. సరే బ్రదర్, ఏదో అనుకున్నాం అయిపోయింది, మళ్ళీ కలుసుందాం అనుకుని లైట్గా నువ్వు తీసుకొని ముందుకు సాగేటటువంటి మనసు నీకు రావాలి. అప్పుడే నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో వాడబడతావనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు వారి కొరకు ప్రార్థించండి, వారిని ఆశీర్వదించండి, కానీ వారిని మీరు శపించకండి అన్నాడు దేవుడు. ఇది అబ్రహాము యొక్క పిల్లల లక్షణం. అబ్రహాముకు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవెవరిని ఆశీర్వదిస్తావా నేను ఆశీర్వదిస్తా. మనం ఆశీర్వదించేవారిగానే ఉండాలి. కొంతమంది చిరాకు పడే కార్యక్రమాలు ఎవరైనా వాళ్ళ ముందు చేస్తే వాడు నాశనం అయిపోతాడు, వీరు నాశనం అయిపోతారని భర్తల్ని శపించేవారు, భార్యల్ని శపించేవారు, పిల్లల్ని శపించేవారు. అన్యాయం ఏదైనా చేసినట్టు కనబడితే సహోదరులను శపించేవారు ఎందరు లేరు ఈ లోకంలో. శపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా, దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడా? మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఈ విషయంలో నాకు మంచి ఒక వ్యక్తి కనబడతారు. ఎప్పుడు కనబిడ్డ నా దగ్గరికి దేవగౌడ్ గారు వచ్చారు, నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. నా దగ్గరికి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు, నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. నా దగ్గరికి వరల్డ్ లీడర్స్ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చాను, వెళ్ళిపోయారు అంటాడు కే పాల్ గారు. పాజిటివ్గా ఉండాలి. నేను ఆశీర్వదించబడతానని నమ్మకం నీకు ఉండాలి. శపించడం నేర్చుకోవద్దు. నువ్వు ఏ శపించకపోయినా భయపడితే మనకి శాపం వచ్చేసింది. జన్మకర్మ పాపముల చేత వాడు శాపగ్రహి ఉన్నాడు కదా. అందరి శాపాలు తీసివేసేకే యేసుప్రభువు వచ్చాడు భూమి మీదకి. మనందరి రోగములు, మనందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మన మనస్సును నిమ్మలపరచుకోవాలి. మన మనసులో ఎవరి మీద ద్వేషాన్ని, కలహమును, మస్తరమును, ఈర్ష్యను, అసూయ ద్వేషాలను మనం ఉంచుకోకూడదు. క్లీన్ హార్ట్తో మనం యేసు ప్రభువుని ఎదుర్కోవాలి. అడుగుదాం ప్రభుత్వంలో మరొకసారి, ప్రభువా మా హృదయంలో, అయ్యగారు మంచి పాట రాశారు, అహము ఇహము బలమగు ఊరులై, ఒకవేళ మా జీవితంలో ఏమన్నా ఈ రకమైన ఇంకా క్షమించలేనటువంటి గర్వంతో కూడుకున్న ప్రవర్తన ఉన్నదేమో, అయ్యా మీ జ్ఞానం మాకు దయచేయండి. నీవే ఎంతగా సాతానును పలకరించినావో ఆ రీతిగా మేము పలకరించాలి మా ముందుకు వాడు వస్తే. అటువంటి మెచ్యూరిటీ, ప్రత్యక్షత గల మనసు, అటువంటి ప్రేమ గల తత్వం మీరు మాకు దయచేయండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో ఫలింపజేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు. అయ్యా అవును తండ్రి, ఈ లోకంలో మాకు కీడు చేసే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో మాకు శత్రువులుగా మారడానికి అవకాశం ఉన్న మనుషులు ఎందరో ఉంటారు.
వారిని మేము లైట్గా తీసుకోవాలి, వారిని క్షమించాలి, వారి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు, వారు మా మీద చేస్తున్న ఆరోపణల్ని సీరియస్గా తీసుకోవద్దు. వారు సాతాను చేతిలో ఉండి అలాగ బిహేవ్ చేస్తున్నారని గ్రహించి వారి మీద ఏమాత్రం మేము కక్ష సాధింపు చర్యగా ద్వేషాన్ని పెంచుకోకుండా క్షమించే మనసు మాకు దయచేయండి, క్షమించే హృదయం మాకు దయచేయండి. దావీదు ఎంతగా క్షమాపణ గుణం కలిగిన వాడో, కొన్నిసార్లు చంపడానికి అవకాశం ఉన్నా చంపకుండా వదిలిపెట్టేస్తున్నాడు, అంతగా కనికరం ఉన్నది దావీదుకు. యేసయ్యా, మేము అలాగుండాలి. మేము ఏశావు యాకోబులు ఏ రీతిగా కలిసిపోయి జీవించారో అలాగ మేము ఉండాలి. మాకు అటువంటి మంచి మనసు దయచేయండి. దయగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. రేపటి దినమున మీ యొక్క సన్నిధానం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమునకే జయం, ప్రభు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.